హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బయాలజీ ఫర్ డిఎస్సి. నేను మీ హెర్లీలా. ఫ్రెండ్స్, ఏపీటెట్ 2024 శిశు వికాసము మరియు పెడగోజీ సైకాలజీ సిలబస్లో భాగంగా స్మృతి మెమొరీని గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు బయాలజీ ఫర్ డిఎస్సి ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. స్టే ట్యూన్డ్ అండ్ కీప్ వాచింగ్. స్మృతి మెమొరీ గత అనుభవాలను, గతంలో అభ్యసించిన విషయాలను తిరిగి అదే క్రమంలో జ్ఞప్తికి తెచ్చుకోవడం లేదా గుర్తించడమే స్మృతి. గత అనుభవాలను, గతంలో అభ్యసించిన విషయాలను తిరిగి అదే క్రమంలో జ్ఞప్తికి తెచ్చుకోవడము లేదా గుర్తించడమే స్మృతి. మానవుడి మనస్సు లక్క ముద్ద లాంటిది అని, మానవుని అనుభవాలు లక్కలాంటి మనస్సుపై ముద్రలు వేస్తాయని, వాటిని ఉపయోగించుకుని తన సమస్యలను పరిష్కరించుకుంటాడని పేర్కొన్నవారు ప్లేటో. మానవుడి మనస్సు లక్క ముద్ద లాంటిది అని, మానవుని అనుభవాలు లక్కలాంటి మనస్సుపై ముద్రలు వేస్తాయని, వాటిని ఉపయోగించుకుని తన సమస్యలను పరిష్కరించుకుంటాడని పేర్కొన్నవారు ప్లేటో. మునుపు ఒక విషయం ఎలా జరిగిందో అలాగే గుర్తుకు తెచ్చుకోవడమే స్మృతి. స్టౌట్ ఈ నిర్వచనాన్ని ఇచ్చింది స్టౌట్. మునుపు ఒక విషయం ఎలా జరిగిందో అలాగే జ్ఞప్తికి తెచ్చుకోవడమే స్మృతి. ఈ నిర్వచనాన్ని ఇచ్చింది స్టౌట్. నెక్స్ట్, గత అనుభవాలను మెదడులో స్థిరీకరణ చేసుకుని అవసరమైనప్పుడు చేతనంలోకి ప్రస్తుతంలోకి తీసుకురాగల మానసిక శక్తినే స్మృతి అంటారు అని రైబర్న్ ఈ నిర్వచనాన్ని ఇవ్వడం జరిగింది. గత అనుభవాలను మెదడులో స్థిరీకరణ చేసుకుని అవసరమైనప్పుడు చేతనంలోకి అంటే ప్రస్తుతంలోకి తీసుకురాగల మానసిక శక్తినే స్మృతి అంటారు అని రైబర్న్ నిర్వచించారు. నెక్స్ట్, వుడ్వర్త్ యొక్క నిర్వచనాన్ని చూద్దాం. పూర్వం నేర్చుకున్న దానిని జ్ఞప్తికి తెచ్చుకోవడమే స్మృతి అన్నవారు వుడ్వర్త్. పూర్వము నేర్చుకున్న దానిని జ్ఞప్తికి తెచ్చుకోవడమే స్మృతి అన్నవారు వుడ్వర్త్. స్మృతిపై మానవమితి ప్రయోగశాలలో ప్రయోగాలు చేసిన ఇంగ్లాండ్ మనోవిజ్ఞాన శాస్త్రవేత్త గాల్టన్. స్మృతిపై మానవమితి ప్రయోగశాలలో ప్రయోగాలు చేసిన ఇంగ్లాండ్ మనోవిజ్ఞాన శాస్త్రవేత్త గాల్టన్ స్మృతిపై మొదటగా శాస్త్రీయమైన ప్రయోగాలు చేసి ధారణా వక్రమును రిటెన్షన్ కర్వ్ విస్మృతి వక్రమును నిర్మించిన మనోవిజ్ఞానవేత్త ఎబ్బింగ్హాస్. స్మృతిపై మొదటగా శాస్త్రీయమైన ప్రయోగాలు చేసి ధారణా వక్రమును విస్మృతి వక్రమును నిర్మించిన మనోవిజ్ఞాన శాస్త్రవేత్త ఎబ్బింగ్హాస్, జర్మనీ. వీరు అర్ధరహిత పదాలను ఉపయోగించి తనపై తాను ప్రయోగాలు చేసుకుని స్మృతి గురించి, విస్మృతి గురించి శాస్త్రీయంగా అనేక విషయాలు తెలియజేశారు. వీరు అర్ధరహిత పదాలను ఉపయోగించి తనపై తాను ప్రయోగాలు చేసుకుని ఎవరు? ఎబ్బింగ్హాస్ అన్నమాట. ఎబ్బింగ్హాస్ అర్ధరహిత పదాలను ఉపయోగించి తనపై తాను ప్రయోగాలు చేసుకుని స్మృతి గురించి, విస్మృతి గురించి శాస్త్రీయంగా అనేక విషయాలను తెలియజేశారు. తనపై తాను ప్రయోగాలు నిర్వహించుకుని అధ్యయనం చేయటాన్ని ఆత్మావలోకన పద్ధతి అంటారు. వీరు సైకలాజికల్ టెస్టింగ్ ల్యాబొరేటరీని స్థాపించారు. ఎవరు? ఎబ్బింగ్హాస్ అనమాట. ఎబ్బింగ్హాస్ తనపై తానే ప్రయోగాలు నిర్వహించుకుని అధ్యయనం చేశారు కదా. ఇలా అధ్యయనం చేయడాన్ని ఆత్మావలోకన పద్ధతి అంటారు. వీరు సైకలాజికల్ టెస్టింగ్ ల్యాబొరేటరీని స్థాపించారు. స్మృతిపై ఎబ్బింగ్హాస్ రచించిన ప్రముఖ గ్రంథం ఆన్ మెమొరీ 1885లో రచించడం జరిగింది. స్మృతిపై ఎబ్బింగ్హాస్ రచించిన గ్రంథము ఆన్ మెమొరీ 1885లో రచించడం జరిగింది. ఈ గ్రంథము ప్రయోగాత్మక మనోవిజ్ఞాన శాస్త్రంలో ఒక మైలురాయిగా నిలిచిపోయింది. మనకి స్మృతి అనగానే ఫస్ట్ ఎవరు గుర్తు రావాలి? ఎబ్బింగ్హాస్ గుర్తు రావాలి. స్మృతిపై మొదటగా శాస్త్రీయమైన ప్రయోగాలు చేసి ధారణా వక్రమును, విస్మృతి వక్రమును నిర్మించిన మనోవిజ్ఞానవేత్త ఎబ్బింగ్హాస్. ఈ ఎబ్బింగ్హాస్ అర్ధరహిత పదాలను ఉపయోగించి తనపై తాను ప్రయోగాలు చేసుకుని స్మృతి గురించి, విస్మృతి గురించి శాస్త్రీయంగా అనేక విషయాలను తెలియజేశారు. తనపై తాను ప్రయోగాలు నిర్వహించుకుని అధ్యయనం చేయడాన్ని ఆత్మావలోకన పద్ధతి అంటారు. వీరు సైకలాజికల్ టెస్టింగ్ ల్యాబొరేటరీని స్థాపించారు. స్మృతిపై ఎబ్బింగ్హాస్ రచించిన ప్రముఖ గ్రంథం ఆన్ మెమొరీ 1885లో రచించడం జరిగింది. ఈ గ్రంథము ప్రయోగాత్మక మనోవిజ్ఞాన శాస్త్రంలో ఒక మైలురాయిగా నిలిచిపోయింది. నెక్స్ట్, స్మృతి నిర్మాణంలోని దశలు. ఎబ్బింగ్హాస్ ప్రకారము స్మృతి నిర్మాణంలో 3 దశలు ఉన్నాయి. అవి దశ 1, దశ 2, దశ 3. దశ 1 ఏంటి? సంవేదనలు లేదా అనుభవాలు మెదడుకు చేరి ముద్రలుగా ఏర్పడతాయి. ఫస్ట్ ఏమవుతుంది? సంవేదనలు లేదా అనుభవాలు అనేవి మెదడుకు చేరి ముద్రలుగా ఏర్పడతాయి. సంవేదనలు అనగా జ్ఞానేంద్రియాల ద్వారా పొందిన అనుభూతులు లేదా అనుభవాలు. ఈ సంవేదనలు లేదా అనుభవాలు ఏంటి? మెదడుకు చేరి ముద్రలుగా ఏర్పడతాయి. ఈ సంవేదనలు అంటే ఏంటి? జ్ఞానేంద్రియాల ద్వారా పొందిన అనుభూతులు లేదా అనుభవాలు. నెక్స్ట్,
రెండవ దశ ఏంటి? ఇవి నాడీ వ్యవస్థలో మార్పుల్ని తీసుకొస్తాయి. నాడీ వ్యవస్థలో వచ్చే మార్పులనే ఎన్గ్రామ్స్ లేదా న్యూరోగ్రామ్స్ లేదా స్మృతి గుర్తులు అంటారు. ఇక్కడ ఫస్ట్ ఏం జరిగింది? సంవేదనలు అనేవి మెదడుకు చేరి ముద్రలుగా ఏర్పడినాయి కదా, ఆ ముద్రలుగా ఏర్పడినవి నాడీ వ్యవస్థలో మార్పులు తీసుకొస్తాయి అన్నమాట. ఇలా వచ్చే మార్పుల్ని ఏమంటాము? ఎన్గ్రామ్స్ లేదా న్యూరోగ్రామ్స్ లేదా స్మృతి గుర్తులు అంటాం. నెక్స్ట్ ఏంటి? తద్వారా వ్యక్తి ప్రవర్తనలో మార్పు వస్తుంది మూడవ దశలో. ఇక్కడ వ్యక్తి ప్రవర్తనలో మార్పు అనగా ఇంతకు పూర్వం చెప్పలేకపోయిన దానిని ఇప్పుడు చెప్పగలగడం, ఇంతకు పూర్వం గుర్తించలేకపోయిన దాన్ని ఇప్పుడు గుర్తించగలగడం. నెక్స్ట్ స్మృతి యొక్క 3 విధులు. స్మృతి ప్రక్రియలో 3 ముఖ్య అంశాలు ఉన్నాయి. ఏంటవి? ఎన్కోడింగ్, రెండవది రిటెన్షన్ లేదా ధారణ, మూడవది రిట్రీవల్ లేదా జ్ఞప్తికి తెచ్చుకొనుట. స్మృతిలో 3 విధులు లేదా స్మృతి ప్రక్రియలో 3 ముఖ్య అంశాలు ఉన్నాయన్నమాట. స్మృతి ప్రక్రియలో ఫస్ట్ది ఏంటి? ఎన్కోడింగ్, రెండవది రిటెన్షన్ లేదా ధారణ, మూడవది రిట్రీవల్ లేదా జ్ఞప్తికి తెచ్చుకొనుట. ఎన్కోడింగ్ అంటే ఏంటో చూద్దాం. జ్ఞానేంద్రియాల ద్వారా గ్రహించిన సమాచారాన్ని మెదడు సూక్ష్మ సంకేతాలుగా మార్చుకొని ఎన్గ్రాముల రూపంలో నిల్వ చేసుకోవడాన్ని ఎన్కోడింగ్ అంటారు. జ్ఞానేంద్రియముల ద్వారా గ్రహించిన సమాచారాన్ని మెదడు సూక్ష్మ సంకేతాలుగా కోడింగ్గా మార్చుకొని ఎన్గ్రాముల రూపంలో నిల్వ చేసుకోవడాన్ని ఎన్కోడింగ్ అంటారు. ఎన్కోడింగ్ తర్వాత రిటెన్షన్, ధారణ. అభ్యసించిన విషయాలను మెదడులో కొంతకాలము పాటు నిల్వ చేసుకోగలిగే శక్తినే ధారణ అంటాం. ఇది వ్యక్తిలో అచేతనంగా ఉంటుంది. అభ్యసించిన విషయాలను మెదడులో కొంతకాలం పాటు నిల్వ చేసుకోగలిగే శక్తినే ధారణ అంటాం. ఇది వ్యక్తిలో అచేతనంగా ఉంటుంది. ఒక వ్యక్తి నేర్చుకున్నది ఎంత శాతము నిల్వ చేసుకోగలడు అనేది అతని యొక్క ధారణా శక్తిపై ఆధారపడి ఉంటుంది. ధారణలో వ్యక్తికి మధ్య తేడా ఉంటుంది. అనగా ధారణా శక్తిలో వైయక్తిక భేదాలు ఉంటాయి. ధారణా శక్తి అనేది నాణ్యమైన ఎన్గ్రామ్స్ ఏర్పడడంపై ఆధారపడి ఉంటుంది. నాణ్యమైన ఎన్గ్రామ్స్ అనేవి వ్యక్తి ఉపయోగించే అర్థవంతమైన అభ్యసన పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఒక వ్యక్తి నేర్చుకున్నది ఎంతకాలము ఎంత శాతము నిల్వ ఉంచుకోగలడు అనేది అతని యొక్క ధారణ శక్తిపై ఆధారపడి ఉంటుంది. ధారణలో వ్యక్తికి మధ్య తేడా ఉంటుంది. అనగా ధారణా శక్తిలో వైయక్తిక భేదాలు ఉంటాయి అన్నమాట. వ్యక్తికి మధ్య వైయక్తిక భేదాలు ఉంటాయి. ధారణా శక్తి అనేది నాణ్యమైన ఎన్గ్రామ్స్ ఏర్పడడంపై ఆధారపడి ఉంటుంది. ధారణా శక్తి నాణ్యమైన ఎన్గ్రామ్స్ ఏర్పడడంపై ఆధారపడి ఉంటుంది. నాణ్యమైన ఎన్గ్రామ్స్ అనేవి వ్యక్తి ఉపయోగించే అర్థవంతమైన అభ్యసన పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. అర్థవంతమైన అభ్యసన పద్ధతులు అంటే ఏంటి? విషయాన్ని విశ్లేషించే అవగాహనతో అభ్యసించడం, విషయం పట్ల అభిరుచిని ప్రేరణను కలిగి ఉండి నేర్చుకోవడం, చక్కని అవధానంతో అభ్యసించడం, భావాలను ఒకదానితో ఒకటి సంసర్గం చేసుకొని అభ్యసించడం, అతిగా అభ్యసించడం అనగా విషయాన్ని ఎక్కువసార్లు చదవడం అతి అభ్యసనం. ఇక్కడ చూసినట్లయితే భావాలను ఒకదానితో ఒకటి సంసర్గం చేసుకోవడాన్ని ఏమంటాం? మనం భావాల సంసర్గం అంటాం. అతిగా అభ్యసించడం అంటే విషయాన్ని ఎక్కువసార్లు చదవడం అనమాట. అతి అభ్యసనం. అవసరమైన చోట్ల కొండగుత్తులు నిమోనిక్స్ ఉపయోగించుకుంటూ అభ్యసించడం అంటే అవసరమైన చోట్ల కొండగుత్తులు ఉపయోగించుకుంటే ఎక్కువ కాలం గుర్తుంటుంది. కృత్యాధారంగా కానీ ప్రత్యక్ష అనుభవాలతో కానీ ప్రయోగాలతో కూడిన అభ్యసనం కానీ జరపడం. కృత్యాధారంగా కానీ ప్రత్యక్ష అనుభవాలతో కానీ ప్రయోగాలతో కూడిన అభ్యసనం కానీ జరిగితే ధారణ ఉంటుందన్నమాట. అభ్యసనము స్మృతి రెండు కూడా పరస్పర సంబంధమైనవి. అభ్యసనము స్మృతి కూడా రెండు కూడా పరస్పరమైన సంబంధమైనవి. అనగా ఈ రెండు ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉంటాయి. ఈ రెండింటిలో ఏ ఒక్కటి లేకపోయినా రెండవది నిష్ప్రయోజనం. అంటే అభ్యసనము స్మృతి ఒకదానిపైన ఒకటి ఆధారపడి ఉంటాయి. ఈ రెండింటిలో ఏ ఒక్కటి లేకపోయినా రెండవది నిష్ప్రయోజనం. స్మృతికి ప్రధాన కారకం అభ్యసనం. అభ్యసనానికి పునాది మెట్టు స్మృతి. అభ్యసనానికి రాచబాట ప్రేరణ. అభ్యసనానికి సంసిద్ధతకు అతి ముఖ్యమైనది పరిపక్వత. స్మృతికి ప్రధాన కారకం అభ్యసనం. అభ్యసనానికి పునాది మెట్టు స్మృతి. అంటే ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉంటాయి కాబట్టి స్మృతికేమో ప్రధాన కారకం అభ్యసనం. అభ్యసనానికి పునాది మెట్టు స్మృతి. అభ్యసనానికి రాచబాట ప్రేరణ. అభ్యసనానికి సంసిద్ధతకు అతి ముఖ్యమైనది పరిపక్వత. నెక్స్ట్ రిట్రీవల్ లేదా జ్ఞప్తికి తెచ్చుకొనుట. అవసరమైనప్పుడు సంకేతాల రూపంలో భద్రపరిచబడిన
ఎన్గ్రాముల్లోని సమాచారము డీకోడింగ్ చేసి తిరిగి అసలు రూపంలోకి తీసుకురావడాన్ని రిట్రీవల్ అంటాం. అవసరమైనప్పుడు సంకేతాల రూపంలో భద్రపరచబడిన ఎన్గ్రాములలోని సమాచారాన్ని డీకోడింగ్ చేసి తిరిగి అసలు రూపంలోకి తీసుకురావడాన్ని రిట్రీవల్ అంటాం. ఇక్కడ మనకి ధారణా శక్తిని కొలిచే పద్ధతులు ఇచ్చాడు. ధారణా శక్తిని ఏ విధంగా కొలవచ్చు? పునఃస్మరణ లేదా పునరుత్పాదక పద్ధతి, గుర్తింపు పద్ధతి, పునరభ్యసనము లేదా పొదుపు పద్ధతి. ధారణా శక్తిని కొలిచే పద్ధతులు: పునఃస్మరణ లేదా పునరుత్పాదక పద్ధతి, గుర్తింపు పద్ధతి, పునరభ్యసనము లేదా పొదుపు పద్ధతి. పునఃస్మరణ పద్ధతి అభ్యసించిన విషయములను ఎలాంటి సంకేతాలు లేకుండా తిరిగి అలాగే పునరుత్పత్తి చేయడాన్ని పునఃస్మరణ అంటాం. ఈ పునఃస్మరణను పునరుత్పాదక పద్ధతి అని కూడా అంటాం. పరీక్షలలో ఇచ్చి ఖాళీలు పూరించము, సంక్షిప్త సమాధాన ప్రశ్నలు, వ్యాసరూప ప్రశ్నలు విద్యార్థి యొక్క ధారణను పునఃస్మరణ ద్వారా పరీక్షిస్తాయి. పునఃస్మరణను 2 విధాలుగా మాపనం చేస్తారు: శాబ్దిక పునఃస్మరణ, అశాబ్దిక పునఃస్మరణ. అభ్యసించిన విషయములను ఎలాంటి సంకేతాలు లేకుండానే తిరిగి అలాగే పునరుత్పత్తి చేయడాన్ని పునఃస్మరణ అంటాం. పునఃస్మరణను పునరుత్పాదక పద్ధతి అని కూడా పిలుస్తారు. పరీక్షలలో ఇచ్చి ఖాళీలు పూరించము, సంక్షిప్త సమాధాన ప్రశ్నలు, వ్యాసరూప ప్రశ్నలు విద్యార్థి యొక్క ధారణను పునఃస్మరణ ద్వారా పరీక్షిస్తాయి. పునఃస్మరణను 2 విధాలుగా మాపనం చేస్తారు: శాబ్దిక పునఃస్మరణ, అశాబ్దిక పునఃస్మరణ. శాబ్దిక పునఃస్మరణ, అశాబ్దిక పునఃస్మరణ. శాబ్దిక పునఃస్మరణ అక్షరములు, పదములు, అంకెలు, సంఖ్యలు మొదలగు శాబ్దిక అంశములను అభ్యసించి తిరిగి వానిని పునఃస్మరణ చేయడమే శాబ్దిక పునఃస్మరణ. ఈ పద్ధతిని అక్షరాస్యుల ధారణను మాపనం చేయడంలో ఉపయోగిస్తారు. అక్షరములు, పదములు, అంకెలు, సంఖ్యలు మొదలగు శాబ్దిక అంశములను అభ్యసించి తిరిగి వానిని పునఃస్మరణ చేయడమే శాబ్దిక పునఃస్మరణ పద్ధతి. ఈ పద్ధతిని అక్షరాస్యుల ధారణను మాపనం చేయడానికి ఉపయోగిస్తారు. అశాబ్దిక పునఃస్మరణ అశాబ్దిక అంశములైన బొమ్మలు, చిత్రములను అభ్యసించి తిరిగి వాటిని పునఃస్మరణ చేయడం ద్వారా వ్యక్తుల ధారణను మాపనం చేసే పద్ధతినే అశాబ్దిక పునఃస్మరణ అంటాం. ఈ పద్ధతి ద్వారా నిరక్షరాస్యులైన వయోజనులు మరియు చిన్న పిల్లల ధారణను మాపనం చేస్తారు. అశాబ్దిక అంశములైన బొమ్మలు, చిత్రములను అభ్యసించి తిరిగి వాటిని పునఃస్మరణ చేయడం ద్వారా వ్యక్తుల ధారణను మాపనం చేసే పద్ధతిని అశాబ్దిక పునఃస్మరణ అంటాం. ఈ పద్ధతి ద్వారా నిరక్షరాస్యులైన వయోజనులు మరియు చిన్నపిల్లలు ధారణను మాపనం చేస్తాం. తర్వాత జంతువుల యొక్క ధారణను మాపనం చేయడానికి హంటర్ అనే శాస్త్రవేత్త విలంబిత ప్రతీకార చర్యా పరికరమును రూపొందించారు. జంతువుల యొక్క ధారణను మాపనం చేయడానికి హంటర్ అనే శాస్త్రవేత్త విలంబిత ప్రతిచర్యా పరికరమును రూపొందించారు. పునఃస్మరణ ద్వారా ధారణను మాపనం చేయుటకు సూత్రం. పునఃస్మరణ ద్వారా ధారణను మాపనం చేయుటకు సూత్రం: పునఃస్మరించిన అంశాలు బై అభ్యసించిన మొత్తం అంశాలు ఇంటూ 100. పునఃస్మరించిన అంశాలు బై అభ్యసించిన మొత్తం అంశాలు ఇంటూ 100. ఒక లెక్కనివ్వడం జరిగింది. లెక్కల్ని ఒక విద్యార్థి 40 అర్ధరహిత పదములను అభ్యసించాడు. 2 గంటల తర్వాత వాటిని పునఃస్మరించుకొని చెప్పమన్నాడు. 24 పదములు మాత్రమే చెప్పగలిగాడు. అయినా ఆ విద్యార్థి ధారణా శాతం ఎంత? ఇక్కడ మనకి సూత్రం ఇవ్వడం జరిగింది కదా, పునఃస్మరించిన అంశాలు బై అభ్యసించిన మొత్తం అంశాలు ఇంటూ 100. అంటే ఇక్కడ పునఃస్మరించిన అంశాలు ఎంత? 24. మొత్తం అర్ధరహిత పదములన్నీ 40 ఇంటూ 100. 24/40 ఇంటూ 100 = 60. విద్యార్థి ధారణ శాతము 60% అనమాట. నెక్స్ట్, రాము అనే విద్యార్థి 25 అర్ధరహిత పదాలుండే జాబితాను అభ్యసించాడు. ఒక రోజు తర్వాత వాటిలో 8 పదములను మాత్రమే పునఃస్మరించాడు. అయినా రాము యొక్క ధారణా శాతం ఎంత? పునఃస్మరించిన అంశాలన్నీ 8. మొత్తం అర్ధరహిత పదాలన్నీ 25. 8/25 ఇంటూ 100 = 32%. శాబ్దిక పునఃస్మరణ ద్వారా ధారణను మాపనం చేయు పరీక్షలు: స్మృతి విస్తృతి, ద్వంద్వ సంసర్గలు, కథనాలు, ఆకృతుల పునరుత్పాదన, శబ్ద ప్రమాణం లేదా టెస్టిమనీ. మనం స్మృతి విస్తృతి కనుక చూసుకున్నట్లయితే అంకెలు లేదా అక్షరాలు విస్తృతిని క్రమంగా పెంచుకుంటూ పోతూ వాటిని ప్రయోజ్యులకు చూపించి తిరిగి పునఃస్మరణ చేయమనడం ద్వారా వ్యక్తి యొక్క ధారణను మాపనం చేసే శాబ్దిక పునఃస్మరణ పరీక్షయే స్మృతి విస్తృతి. అంకెలు లేదా అక్షరాల విస్తృతిని క్రమంగా పెంచుకుంటూ పోతూ వాటిని ప్రయోజ్యులకు చూపించి తిరిగి పునఃస్మరణ చేయమనడం ద్వారా వ్యక్తి యొక్క ధారణను మాపనం చేస్తే అటువంటి శాబ్దిక పునఃస్మరణ పరీక్షనే స్మృతి విస్తృతి అంటారు. స్మృతి విస్తృతిని పరీక్షించటంలో
టాచిస్టోస్కోపు అనే పరికరంను ఉపయోగిస్తారు. దీనిని విలియం హామిల్టన్ అనే శాస్త్రవేత్త రూపొందించారు. టాచిస్టోస్కోప్ అనే పరికరంను ఉపయోగిస్తారు. స్మృతి విస్తృతిని పరీక్షించడానికి టాచిస్టోస్కోప్ అనే పరికరాన్ని ఉపయోగిస్తారు. దీనిని విలియం హామిల్టన్ అనే శాస్త్రవేత్త రూపొందించారు. ఒక ఉపాధ్యాయుడు 123, 6789, 43214 లాంటి అంకెలను క్రమంగా పెంచుతూ విద్యార్థికి చూపించి వాటిని చూడకుండా పునఃస్మరణ చేయమనడం ద్వారా ఆ విద్యార్థి మాపన ధారణను మాపనం చేస్తున్నారు. దీనిని ఏ పరీక్షగా భావించవచ్చును? స్మృతి విస్తృతి. అంకెలు లేదా అక్షరాల యొక్క విస్తృతిని క్రమంగా పెంచుకుంటూ పోతూ, అంటే ఇక్కడ చూసినట్లయితే మనకి 123, ఆ తర్వాత 4 అంకెల సంఖ్య, ఆ తర్వాత 5 అంకెల సంఖ్య, అలా విస్తృతిని పెంచుకుంటూ పోతూ ప్రయోజ్యులకు చూపించి తిరిగి పునఃస్మరణ చేయమనడం ద్వారా వ్యక్తి యొక్క ధారణను మాపనం చేసే శాబ్దిక పునఃస్మరణ పరీక్షయే స్మృతి విస్తృతి. ఈ స్మృతి విస్తృతిని పరీక్షించడంలో ఏ పరికరాన్ని ఉపయోగిస్తారు? టాచిస్టోస్కోప్ అనే పరికరాన్ని ఉపయోగిస్తారు. ఈ టాచిస్టోస్కోప్ అనే పరికరాన్ని ఎవరు రూపొందించారు? విలియం హామిల్టన్ రూపొందించారు. నెక్స్ట్, ద్వంద్వ సంసర్గలు. ఒక అర్థవంతమైన పదానికి ఒక అర్థరహిత పదాన్ని జోడించి ఇలాంటి జంట పదాలను చూపించి అర్థవంతమైన పదములను అడిగినప్పుడు దానికి సంసర్గమైన అర్థరహిత పదాన్ని పునఃస్మరణ చేయమనడం ద్వారా వ్యక్తి యొక్క ధారణను కొలిచే శాబ్దిక పునఃస్మరణ పరీక్షయే ద్వంద్వ సంసర్గలు. ఒక అర్థవంతమైన పదానికి ఒక అర్థరహిత పదాన్ని జోడించి ఇలాంటి జంట పదాలను చూపించి అర్థవంతమైన పదములను అడిగినప్పుడు దానితో సంసర్గమైన అర్థరహిత పదాన్ని పునఃస్మరణ చేయమనడం ద్వారా వ్యక్తి యొక్క ధారణను కొలిచే శాబ్దిక పునఃస్మరణ పరీక్షయే ద్వంద్వ సంసర్గలు. ఒక ఉపాధ్యాయుడు బాయ్ అంటే MXT, గర్ల్ అంటే BXLY ఇలాంటి పదములు జంటలను ఉపయోగించి విద్యార్థి యొక్క ధారణను మాపనం చేస్తున్నాడు. ఇది ఏ శాబ్దిక పునఃస్మరణ పరీక్షగా చెప్పవచ్చు అంటే ద్వంద్వ సంసర్గ పరీక్ష. అంటే ఇక్కడ ఒక అర్థవంతమైన పదానికి అర్థరహితమైన పదాన్ని జోడించామన్నమాట. ఇక్కడ బాయ్ అనే అర్థవంతమైన పదానికి MXT అనే అర్థరహితమైన పదాన్ని జోడించాం. గర్ల్ అనే అర్థవంతమైన పదానికి BXLY అనే అర్థరహిత పదాన్ని జోడించాం. ఇలా జంటలను ఉపయోగించి విద్యార్థి యొక్క ధారణను మాపనం చేయడం అనేది ద్వంద్వ సంసర్గ పరీక్షకు ఉదాహరణ. నెక్స్ట్, కథనాలు. అనేక శాబ్దిక సంఖ్య అంశంతో కూడిన కథను ప్రయోజ్యులకు వినిపించి విన్న కథను తిరిగి అలాగే పునఃస్మరణ చేసుకుని చెప్పమనడం ద్వారా అసలు కథకు ప్రయోజ్యుడు చెప్పిన కథకు భేదాలు ఆధారంగా వ్యక్తి యొక్క ధారణను మాపనం చేసే శాబ్దిక పునఃస్మరణ పరీక్షయే కథనాలు. అనేక శాబ్దిక సంఖ్యాంశములతో కూడిన కథను ప్రయోజ్యులకు వినిపించి విన్న కథను తిరిగి అలాగే పునఃస్మరణ చేసుకొని చెప్పమనడం ద్వారా అసలు కథకు ప్రయోజ్యుడు చెప్పిన కథకు భేదాలు ఆధారంగా వ్యక్తి యొక్క ధారణను మాపనం చేయడమే శాబ్దిక పునఃస్మరణ పరీక్షయే. అంటే ఇటువంటి ధారణను కొలవడానికి ఉపయోగించే ఈ శాబ్దిక పునఃస్మరణ పరీక్షల్ని మనం ఏమంటామంటే కథనాలు అంటాం. ఒక ఉపాధ్యాయుడు కొన్ని కాయలు సంఖ్యలతో కూడిన ఒక కథను విద్యార్థికి వినిపించి తిరిగి విద్యార్థిని ఆ కథను చెప్పమనడం ద్వారా విద్యార్థి యొక్క ధారణను మాపనం చేస్తున్నాడు. దీనిని ఏ శాబ్దిక పునఃస్మరణ పరీక్షగా చెప్పవచ్చు? కథనాలు. నెక్స్ట్, ఆకృతుల పునరుత్పాదనం. కొన్ని సంపూర్ణ లేదా అసంపూర్ణ ఆకృతులను చూపి తిరిగి వాటిని చూడకుండా గీయమనడం ద్వారా అసలు ఆకృతికి గీసిన ఆకృతికి ఉన్న తేడాలను బట్టి వ్యక్తి ధారణను మాపనం చేసే శాబ్దిక పునఃస్మరణ పరీక్షయే ఆకృతుల పునరుత్పాదన. కొన్ని సంపూర్ణ లేదా అసంపూర్ణ ఆకృతులను చూపి తిరిగి వాటిని చూడకుండా గీయమనడం ద్వారా అసలు ఆకృతికి గీసిన ఆకృతికి ఉన్న తేడాలను బట్టి వ్యక్తి ధారణను మాపనం చేసే శాబ్దిక పునఃస్మరణ పరీక్షయే ఆకృతుల పునరుత్పాదన. ఒక ఉపాధ్యాయుడు కొన్ని రకాల జ్యామితీయ పటాలను కొన్ని సమూహాలుగా విద్యార్థులకు చూపించి తిరిగి చూడకుండా ఆ ఆకారాలను గీయమనడం ద్వారా ఆ విద్యార్థి ధారణను మాపనం చేస్తున్నాడు. దీనిని ఏ శాబ్దిక పునఃస్మరణ పరీక్షగా చెప్పవచ్చును? ఆకృతుల పునరుత్పాదన పరీక్షగా చెప్పవచ్చును. కొన్ని సంపూర్ణ లేదా అసంపూర్ణ ఆకృతుల్ని చూసి వాటిని చూడకుండా గీయమంటారు. ఎగ్జాంపుల్ ఏంటి? ఆకృతుల పునరుత్పాదనకి ఒక ఉపాధ్యాయుడు కొన్ని రకాల జ్యామితీయ పటాలను కొన్ని సమూహాలుగా విద్యార్థులకి చూపించి తిరిగి చూడకుండా ఆకారాలను గీయమనడం ద్వారా ఆ విద్యార్థి ధారణను మాపనం చేస్తున్నాడు. దీనికి ఆకృతుల పునరుత్పాదన పరీక్షకు ఉదాహరణగా చెప్పవచ్చు అనమాట. ఏ శాబ్దిక పునఃస్మరణ పరీక్ష? అది ఆకృతుల పునరుత్పాదన పరీక్ష.
మనకి శాబ్దిక పునఃస్మరణ పరీక్షలు 5 రకాలు కదా. నెక్స్ట్ కథనాలు ఆకృతుల పునరుత్పాదనలపై ప్రయోగాలు చేసి వాటిని ధారణను మాపనం చేయడంలో ఉపయోగించిన మనోవిజ్ఞాన శాస్త్రవేత్త బాట్లెట్ బ్రిటన్. కథనాలు ఆకృతుల పునరుత్పాదనలపై ప్రయోగాలు చేసి వాటికి ధారణను మాపనం చేయడంలో ఉపయోగించిన మనోవిజ్ఞానవేత్త బాట్లెట్ బ్రిటన్ దేశానికి చెందిన ఆయన. బాట్లెట్ రచించిన గ్రంథం ఏంటి? ది రిమెంబరింగ్ అనే గ్రంథాన్ని స్మృతిపై రచించారు. నెక్స్ట్ శబ్ద ప్రమాణం. ఒక సంఘటనకి సంబంధించిన దృశ్యమును ఆ సంఘటనలో వ్యక్తులు వ్యవహరించిన తీరు జరిగిన సంభాషణల దృశ్య రూపంలో చూపించి ఆ సంఘటనను ఉన్నది ఉన్నట్లుగా వివరించమనడం ద్వారా ధారణను మాపనం చేసే శాబ్దిక పునఃస్మరణ పరీక్షయే శబ్ద ప్రమాణం. ఒక సంఘటనకు సంబంధించిన దృశ్యమును ఆ సంఘటనలో వ్యక్తులు వ్యవహరించిన తీరును జరిగిన సంభాషణల దృశ్య రూపంలో చూపించి ఆ సంఘటనను ఉన్నది ఉన్నట్లుగా వివరించడం ద్వారా ధారణను మాపనం చేసే శాబ్దిక పునఃస్మరణ పరీక్షనే శబ్ద ప్రమాణం అంటాం. నెక్స్ట్ గుర్తింపు పద్ధతి. గతంలో అభ్యసించినటువంటి విషయములు ఏదో ఒక సంకేత రూపంలో కనిపించినప్పుడు గుర్తించడాన్ని గుర్తింపు అంటారు. గతంలో అభ్యసించినటువంటి విషయములు ఏదో ఒక సంకేత రూపంలో కనిపించినప్పుడు గుర్తించడాన్ని గుర్తింపు అంటారు. పరీక్షలలో ఇచ్చే బహుళైచ్ఛిక ప్రశ్నలు, జతపరచటాలు, తప్పులు ఒప్పులు గుర్తించడాలు విద్యార్థి యొక్క ధారణను గుర్తింపు పద్ధతి ద్వారా మాపనం చేస్తాయి. పరీక్షలలో ఇచ్చే బహుళైచ్ఛిక ప్రశ్నలు, జతపరచటాలు, తప్పులు ఒప్పులు గుర్తించడాలు విద్యార్థి యొక్క ధారణను గుర్తింపు ద్వారా మాపనం చేస్తాయి. పునఃస్మరణ గుర్తింపు పునఃస్మరణ కంటే తేలికైనది మరియు మిన్నైనది. ఎందుకనగా పునఃస్మరణలో గుర్తు తెచ్చుకోవడం అనే సామర్థ్యమే ఉంటుంది, కానీ గుర్తింపులో గుర్తుకు తెచ్చుకొని గుర్తించడం అనే 2 సామర్థ్యాలు ఉంటాయి. పునఃస్మరణ గుర్తింపుల్లో డిఫరెన్స్ అన్నమాట. ఏంటి? గుర్తింపు పునఃస్మరణ కంటే తేలికైనది, పునఃస్మరణ కంటే గుర్తింపే తేలికైంది. అదేవిధంగా గుర్తింపే పునఃస్మరణ కంటే మిన్నైనది. ఎందుకంటే పునఃస్మరణలో గుర్తుకు తెచ్చుకోవడం అనే సామర్థ్యమే ఉంటుంది, కానీ గుర్తింపులో గుర్తుకు తెచ్చుకొని గుర్తించడం అనే 2 సామర్థ్యాలు ఉంటాయి. గుర్తింపు పునఃస్మరణ కంటే తేలికైనది మరియు మిన్నైనది. ఎందుకంటే పునఃస్మరణలో గుర్తుకు తెచ్చుకోవడం అనే ఒక సామర్థ్యం మాత్రమే ఉంటుంది, కానీ గుర్తింపులో గుర్తుకు తెచ్చుకొని గుర్తించడం అనే 2 సామర్థ్యాలు ఉంటాయి అన్నమాట. గుర్తింపు పునఃస్మరణ కంటే తేలికైనది మరియు మిన్నైనది. ఒక వ్యక్తి యొక్క గుర్తింపు గణన మొత్తము మైనస్ తప్పులు బై మొత్తము ఇంటూ 100. ఇదొక సూత్రం అనమాట. గుర్తింపు గణన మొత్తము మైనస్ తప్పులు బై మొత్తము ఇంటూ 100, లేదా ఒప్పులు బై మొత్తము ఇంటూ 100. ఒప్పులు బై మొత్తము ఇంటూ 100. ఈ సూత్రంలో మొత్తం అంటే ఏంటి? ఇక్కడ మొత్తం అన్నాం కదా, ఈ మొత్తం అంటే ఏంటి? ప్రయోజ్యుడు మొదట అభ్యసించిన అంశముల సంఖ్య. ఇక్కడ మొత్తం అంశాలు అంటే ఏంటి? ఫస్ట్ ప్రయోజ్యుడు మొత్తాన్ని చదివేస్తాడు. మొత్తం తను చదివిన అంశాలన్నీ మొత్తంగా ఉంటాయన్నమాట. అయితే ఇక్కడ తప్పులు అంటే ఏంటి? తప్పుగా చెప్పినవి అనమాట. సరిగా గుర్తించలేకపోయిన అంశముల సంఖ్యను తప్పులు అంటాం. మరి ఒప్పులు అంటే ఏంటి? ఒప్పులు అంటే సరిగా గుర్తించగలిగిన అంశముల సంఖ్య. మొత్తము బై మైనస్ తప్పులు బై మొత్తము ఇంటూ 100 అనేది గుర్తింపు గణనకు సూత్రం, లేదా ఒప్పులు బై మొత్తము ఇంటూ 100 అనేది గుర్తింపు గణనకు సూత్రం. రాము అనే విద్యార్థి మొదట 35 పదముల జాబితాను అభ్యసించాడు. ఇప్పుడు మరో 35 కొత్త పదములు ఆ జాబితాలో కలిపివేసి మొదట చదివినవి గుర్తించమన్నప్పుడు 28 పదములు సరిగా గుర్తించగలిగాడు. అయినా రాము యొక్క గుర్తింపు గణన ఎంత? రాము అనే విద్యార్థి మొదట 35 పదములను జాబితాను అభ్యసించాడు. ఇప్పుడు మరో 35 కొత్త పదములను ఆ జాబితాలో కలిపివేసి మొదట చదివినవి గుర్తించమన్నప్పుడు 28 పదములను సరిగా గుర్తించగలిగాడు. అయినా రాము యొక్క గుర్తింపు గణన ఎంత? ఇక్కడ మనం చూసినట్లయితే ఫస్ట్ ఎన్ని చదివాడు? 35 పదములు కదా, అవే మొత్తం అన్నమాట. రెండవసారిది కాదు, మొదట చదవమన్నవే మొత్తం. అప్పుడు మొదట చదవమన్నవి ఎంత? 35. ఎన్ని కరెక్ట్గా చదివాడు? 28. ఇక్కడ మనం అప్లై చేసిన సూత్రం ఏంటి? ఒప్పులు బై మొత్తము ఇంటూ 100. 28 బై 35 ఇంటూ 100 అనే సూత్రాన్ని అప్లై చేసి లెక్క చేసినట్లయితే 80% వచ్చింది. అతని యొక్క గుర్తింపు గణన 80% అన్నమాట.
గుర్తింపు గణనపై మరొక ప్రాబ్లం అనమాట. సుబ్బు మొదట వివిధ బొమ్మలున్న 20 కార్డులను అభ్యసించాడు. తరువాత మరొక 30 వివిధ బొమ్మలున్న కార్డులను వాటితో కలిపివేసి మొత్తం 50 కార్డులలో మొదట అభ్యసించినవి గుర్తించమన్నప్పుడు 14 కార్డులను తప్పుగా గుర్తించాడు. అయినా సుబ్బు గుర్తింపు గణన ఎంత? ఇక్కడ మనకి ఇది ఏ ఫార్ములా? ఈ ఫార్ములా మొత్తము మైనస్ తప్పులు బై మొత్తము ఇంటూ 100 అనే ఫార్ములాని అప్లై చేయడం జరిగింది. ఇక్కడ అంటే మొత్తం ఎంత? మొదటిసారి అభ్యసించినది 20 మైనస్ తప్పులన్నీ 14, మొత్తము మైనస్ తప్పులు బై మొత్తము ఇంటూ 100 అనే సూత్రాన్ని అప్లై చేసి 20 మైనస్ 14 అంటే 6 కదా, 6/20 ఇంటూ 100 ఈక్వల్ టు 30% వచ్చిందనమాట. గుర్తింపు గణన ఈక్వల్ టు 30%. నెక్స్ట్ డెజావు అనేది ఫ్రెంచ్ భాషా పదము. డెజావు అనేది గుర్తింపులో భాగం. డెజావు అనేది ఫ్రెంచ్ భాషా పదము. డెజావు అనగా గుర్తింపులో భాగం. డెజావు అనగా మిథ్యాపరిచయ భావన. మిథ్యాపరిచయ భావన అనగా పూర్వం పరిచయం లేకపోయినప్పటికీ ఒక వ్యక్తిని చూడగానే ఇంతకు పూర్వమే పరిచయం ఉన్న వ్యక్తిగా భావించడాన్ని మిథ్యాపరిచయ భావన అంటాం. డెజావు అనేది ఫ్రెంచ్ భాషా పదము. డెజావు అనేది గుర్తింపులో భాగము. డెజావు అనగా మిథ్యాపరిచయ భావన. మిథ్యాపరిచయ భావన అంటే ఏంటి? పూర్వం పరిచయం లేకపోయినప్పటికీ ఒక వ్యక్తిని చూడగానే ఇంతకు పూర్వమే పరిచయం ఉన్న వ్యక్తిగా భావించడాన్నే మిథ్యాపరిచయ భావన అంటాం. డెజావు ఏర్పడడానికి కారణం ఇప్పుడు చూస్తున్న వ్యక్తికి మన దారంలో నిల్వ ఉన్న మరో వ్యక్తికి దగ్గర పోలికలు ఉండడమే. ఒక ఉపాధ్యాయుడు ఒక సెమినార్లో పాల్గొన్నప్పుడు ఆ సెమినార్కి అధ్యక్షత వహించిన వ్యక్తిని చూడగానే ఎక్కడో తనతో పరిచయం ఉన్నట్లుగా అనిపించింది. కానీ నిజానికి వారిద్దరికీ ఏమాత్రం ఇంతకుముందు పరిచయం లేదు. ఇలా అనిపించడానికి కారణం డెజావు. డెజావు అంటే ఏంటి? డెజావు అనేది ఏ భాషా పదము? డెజావు అనేది ఫ్రెంచ్ భాషా పదము. డెజావు అనేది గుర్తింపులో భాగం. డెజావు అంటే ఏంటి? మిథ్యాపరిచయ భావన అని అర్థం. ఈ మిథ్యాపరిచయ భావన అంటే ఏంటి? పూర్వం పరిచయం లేకపోయినప్పటికీ ఒక వ్యక్తిని చూడగానే ఇంతకు పూర్వమే పరిచయంలో ఉన్న ఇంకొక వ్యక్తిగా భావించడాన్నే మిథ్యాపరిచయ భావన అంటాం. ఇవి డెజావు ఏర్పడడానికి కారణం ఏంటి? ఇప్పుడు చూస్తున్న వ్యక్తికి మనం దారంలో నిల్వ ఉన్న మరో వ్యక్తికి పోలికలనే ఉంటాయి. అదేవిధంగా ఒక ఉపాధ్యాయుడు ఒక సెమినార్లో పాల్గొన్నప్పుడు ఆ సెమినార్కి అధ్యక్షత వహించిన వ్యక్తిని చూడగానే ఎక్కడో తనతో పరిచయం ఉన్నట్లుగా అనిపించింది. కానీ నిజానికి వారిద్దరికీ ఏమాత్రం ఇంతకు ముందు పరిచయం లేదు. ఇలా అనిపించడానికి కారణం డెజావు. నెక్స్ట్ పునరభ్యసనము లేదా పొదుపు పద్ధతి. ఒక విషయమును మొదట కొన్ని ప్రయత్నములు చేసి పూర్తిగా నేర్చుకున్న కొంతకాలం తర్వాత అదే విషయమును తిరిగి తక్కువ ప్రయత్నాలలోనే పూర్తిగా నేర్చుకోవడం జరుగుతుంది. కారణం అభ్యసించిన విషయం కొంత దారంలో ఉండడమే. దీనికి మరల ప్రయత్నాలు చేయవలసిన అవసరం లేదు. అనగా ఇవి పొదుపు చేసిన ప్రయత్నాలు అన్నమాట. ఇలా పొదుపు చేసిన ప్రయత్నముల ఆధారంగా వ్యక్తి ధారణను మాపనం చేసే పద్ధతినే పునరభ్యసనము లేదా పొదుపు పద్ధతి అంటాం. ఒక విషయమును మొదట కొన్ని ప్రయత్నములు చేసి పూర్తిగా నేర్చుకున్న కొంతకాలం తర్వాత అదే విషయం మనకి తక్కువ టైంలోనే వచ్చేస్తుంది కదా, తక్కువ ప్రయత్నాల్లోనే వచ్చేస్తుంది. తక్కువ ప్రయత్నాల్లోనే పూర్తిగా నేర్చుకోవడం జరుగుతుంది. కారణం అభ్యసించిన విషయం కొంత దారంలో ఉంటుంది. అంటే మనకి కొంత దారంలో ఉంటుంది. దీనికి మరల ప్రయత్నాలు చేయవలసిన అవసరం లేదు. అనగా ఇవి కొన్ని మనం ఏం చేస్తాం, కొన్ని పొదుపు చేసిన ప్రయత్నాలు ఉంటాయన్నమాట. కొన్ని తక్కువ ప్రయత్నాల్లోనే మనం ఆ అంశాన్ని మరలా పూర్తిగా నేర్చేసుకోగలుగుతాం. పొదుపు చేసిన ప్రయత్నాలు అన్నమాట అవి. ఇలా పొదుపు చేసిన ప్రయత్నముల ఆధారంగా వ్యక్తి ధారణను మాపనం చేసే పద్ధతిని ఏమంటాము? పునరభ్యసనము లేదా పొదుపు పద్ధతి అంటాం. ఈ పునరభ్యసనమును పొదుపు పద్ధతి అన్నవారెవరు? ఎబ్బింగ్హాస్. ఒక వ్యక్తి యొక్క పొదుపు గణనకు సూత్రము పొదుపు గణన సేవింగ్ స్కోర్ ఈక్వల్ టు అసలు ప్రయత్నాలు మైనస్ పునరభ్యసన ప్రయత్నాలు బై అసలు ప్రయత్నాలు ఇంటూ 100. అసలు ప్రయత్నాలు మైనస్ పునరభ్యసన ప్రయత్నాలు బై అసలు ప్రయత్నాలు ఇంటూ 100 లేదా పొదుపు ప్రయత్నాలు బై అసలు ప్రయత్నాలు ఇంటూ 100. ఈ పొదుపు గణనకి సూత్రం, ఒక వ్యక్తి యొక్క పొదుపు గణనకి సూత్రం అంటే పునరభ్యసనకి సూత్రం ఎంత ఏంటి? అసలు ప్రయత్నాలు మైనస్ పునరభ్యసన ప్రయత్నాలు బై అసలు ప్రయత్నాలు ఇంటూ 100 లేదా పొదుపు ప్రయత్నాలు బై అసలు ప్రయత్నాలు ఇంటూ 100. అసలు ప్రయత్నాలు అంటే ఏంటి? ఇక్కడ అసలు ప్రయత్నాలు అంటే ఒక విషయమును మొదటిసారి పూర్తిగా నేర్చుకొనుటకు పట్టిన ప్రయత్నాల సంఖ్య. అసలు ప్రయత్నాలు అంటే
ఒక విషయాన్ని మొదటిసారి ఎన్ని ప్రయత్నాలతో నేర్చుకుంటామో వాటిని అసలు ప్రయత్నాల సంఖ్య అంటాం అన్నమాట. పునరభ్యసన ప్రయత్నాలు అనగా కొద్ది కాలం తర్వాత రెండవసారి దానిని పూర్తిగా నేర్చుకోవడానికి పట్టే ప్రయత్నాలనే పునరభ్యసన ప్రయత్నాలు అంటాం. ఇక్కడ మనం అసలు ప్రయత్నాలు అంటే ఫస్ట్ టైం మనం మొత్తం నేర్చుకోవడానికి ప్రయత్నాల సంఖ్య. పునరభ్యసన ప్రయత్నాలు అంటే రెండవసారి మనం చేసే ప్రయత్నాల సంఖ్యని పునరభ్యసన ప్రయత్నాల సంఖ్య అంటాం. ఇక్కడ మనకి పొదుపు గణన గురించి లెక్కలు ఇవ్వడం జరిగింది. రాము ఒక హిందీ పద్యమును మొదట 25 ప్రయత్నములలోనే నేర్చుకున్నాడు. 2 రోజుల తర్వాత తిరిగి దానిని నేర్చుకుంటకు 18 ప్రయత్నాలు పట్టినవి. అయినా రాము యొక్క పొదుపు గణన ఎంత? ఇక్కడ అసలు ప్రయత్నాలు మైనస్ పునరభ్యసన ప్రయత్నాలు బై అసలు ప్రయత్నాలు ఇంటూ 100. అసలు ప్రయత్నాలు ఎన్ని? 25. పునరభ్యసన ప్రయత్నాలు ఎన్ని? 18. 25 మైనస్ 18 బై 25 ఇంటూ 25 ఇంటూ 100 ఈక్వల్ టు 28%. రాము యొక్క పొదుపు గణన శాతము 28%. నెక్స్ట్ మరొక సమ్. సుబ్బు ఒక ఆంగ్ల పద్యమును నేర్చుకొనుటకు 6 ప్రయత్నములు పొదుపుగా చేయగలిగాడు. దానిని మొదటిసారిగా నేర్చుకొనుటకు 20 ప్రయత్నములు పట్టినవి. అయినా సుబ్బు తన దారంలో నిల్వ చేయలేకపోయినది ఎంత శాతము? ఇక్కడ సూత్రము మనం అప్లై చేయవలసింది పొదుపు ప్రయత్నాలు బై అసలు ప్రయత్నాలు. అసలు ప్రయత్నాలు ఎన్ని? 20. పొదుపు ప్రయత్నాలు 6 బై 20 ఇంటూ 100 ఈక్వల్ టు 30%. దారంలో ఉన్న నిల్వ 30%. దారంలో నిల్వ చేయలేకపోయిందని అడిగారు. ఇక్కడ దారంలో నిల్వ చేయలేకపోయింది ఎంత? అప్పుడు 100 మైనస్ 30 ఈక్వల్ టు 70. పునరభ్యసనంపై ప్రయోగం చేసి ఎబ్బింగ్హాస్ పొందుపరిచిన కొన్ని భావనలు చూద్దాం. తను అర్ధరహిత పదముల జాబితాను అభ్యసించడం పూర్తి అయిన తర్వాత 24 గంటల తర్వాత తన యొక్క స్మృతి శాతము 34%. అంటే 34% గుర్తుంటుంది. ఈ 34% చదివిన తర్వాత మరలా పునరభ్యసనం చేసిన తర్వాత మరొక 24 గంటల తర్వాత, అంటే మొదటి 24 గంటల తర్వాత మొదటి రోజు మళ్ళా స్మృతి శాతము 60% ఉంటుంది. అంటే ఫస్ట్ డే 34%. ఈ 24 అవర్స్ అయిపోయిన తర్వాత మరొక 24 అవర్స్ చదివిన తర్వాత 60% స్మృతి శాతంగా ఉంటుంది. మళ్ళీ ఈ 2 డేస్ చదివిన తర్వాత మరల పునరభ్యసనం చేసిన మరొక 24 గంటలు, అంటే రెండవ రోజు తర్వాత, అంటే 3వ రోజు అనమాట నిజానికి ఇది. అంటే ఫస్ట్ చదివిన రోజుతోటి 3వ రోజు. కానీ ఇక్కడ పునరభ్యసనం మొదటి రోజు ఇది, పునరభ్యసనం 2వ రోజు ఇది. మరలా పునరభ్యసనం చేసి మరొక 24 గంటలు, అంటే 2వ పునరభ్యసనం తర్వాత స్మృతి శాతం ఎంత? 60% ఉంటుంది. మరలా పునరభ్యసనం చేసిన మరొక 24 గంటలు, అంటే 3వ పునరభ్యసనం చేసిన తర్వాత 80% స్మృతి శాతంగా ఉంటుంది. మరలా పునరభ్యసనం చేసిన తర్వాత, అంటే మరొక 24 గంటల తర్వాత స్మృతి శాతం 100%గా ఉంటుంది. అంటే ఇక్కడ మనం ఒకసారి చదివిన అంశాన్ని మరలా 4 రోజుల పాటు పునరభ్యసనం చేస్తే ఆ విషయం అనేది 100% మనకి స్మృతి శాతంగా ఉంటుందన్నమాట. అంటే 100% మనకు గుర్తుంటాయి అని ఎబ్బింగ్హాస్ రూపొందించినది అనమాట భావన. ఎబ్బింగ్హాస్ రూపొందించిన కొన్ని భావనలు అనమాట ఇది. స్మృతి రకాలను కనుక మనం చూసినట్లయితే ఫస్ట్ రకం స్మృతి బట్టి స్మృతి. అభ్యసించే విషయము అర్థం కానప్పటికీ, అభ్యసించే విషయం పట్ల ఎలాంటి అవగాహన లేనప్పటికీ కేవలం ఆ విషయాన్ని పదే పదే వల్లివేయడం ద్వారా మాత్రమే విషయాన్ని గుర్తుపెట్టుకోగలిగితే అలాంటి స్మృతులను బట్టి స్మృతులు అంటారు. అర్థం కాకపోయినా, అవగాహన లేకపోయినా ఎక్కువసార్లు చదవడం ద్వారా గుర్తుపెట్టుకోవడాన్నే బట్టి స్మృతి అంటాం. అర్థం కాకపోయినా, అవగాహన లేకపోయినా ఎక్కువసార్లు చదవడం ద్వారా గుర్తుపెట్టుకోవడాన్ని బట్టి స్మృతి అంటాం. చిన్నపిల్లల్లో అవగాహన శక్తి, అర్థం చేసుకునే శక్తి చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి వారు ఈ స్మృతిపై ఎక్కువగా ఆధారపడతారు. చిన్నపిల్లలు గుర్తుంచుకునేది ఏంటి? బట్టి స్మృతి అనమాట. చిన్నతనంలో నేర్చుకున్న ఎక్కాలు, శ్లోకాలు, రైమ్స్, పద్యాలు, గుణింతాలు మొదలైనవి బట్టి స్మృతిలో భాగాలే. చిన్నపిల్లల్లో అవగాహన శక్తి, అర్థం చేసుకునే శక్తి చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి వారు ఈ బట్టి స్మృతిపైన ఎక్కువగా ఆధారపడతారు. చిన్నతనంలో నేర్చుకున్న ఎక్కాలు, శ్లోకాలు, రైమ్స్, పద్యాలు, గుణింతాలు మొదలైనవన్నీ బట్టి స్మృతిలో భాగాలే. సంస్కృత భాషపై అవగాహన లేకపోయినప్పటికీ రాధ భగవద్గీతలోని శ్లోకములన్నీ చెప్పగలుగుతుంది.
ఇది ఏ స్మృతికి ఉదాహరణ? బట్టి స్మృతి. రాము అనే విద్యార్థికి ఉపాధ్యాయుడు చెప్పేటప్పుడు పైథాగరస్ సిద్ధాంతము ఏమీ అర్థం కానప్పటికీ అనేక సార్లు చదవడం వలన దానిని రాసి చూపించగలిగాడు. ఇది ఏ స్మృతిలో భాగము? బట్టి స్మృతిలో భాగం. అవగాహన శక్తి లేని వాళ్ళకి ఎలా చదివింది అలాగే గుర్తుండడం అనేది బట్టి స్మృతి అన్నమాట. నెక్స్ట్ మరొక స్మృతిలోని రకము తార్కిక స్మృతి. ఒక విషయమును అవగాహనతో అర్థం చేసుకుని విశ్లేషించి గుర్తు పెట్టుకున్నట్లయితే అలాంటి స్మృతులను తార్కిక స్మృతులు అంటారు. అర్థం చేసుకుని అవగాహనతో గుర్తుపెట్టుకుంటే అది తార్కిక స్మృతి. ఒక విషయాన్ని అవగాహనతో అర్థం చేసుకుని విశ్లేషించి గుర్తుపెట్టుకున్నట్లయితే అలాంటి స్మృతులను తార్కిక స్మృతులు అంటారు. అర్థం చేసుకుని అవగాహనతో గుర్తుపెట్టుకుంటే అది తార్కిక స్మృతి. ఎవరిలో అయితే ఎక్కువ విశ్లేషణ శక్తి అవగాహన శక్తి ఉంటుందో వారిలో ఈ స్మృతి ఎక్కువగా ఉంటుంది. స్మృతులలోకెల్లా అత్యుత్తమ స్మృతిగా ఈ తార్కిక స్మృతిని భావిస్తారు. స్మృతులలోకెల్లా అత్యుత్తమ స్మృతి తార్కిక స్మృతి. ఇలాంటి స్మృతిని కలిగిన వారిలో తార్కికత హేతుబద్ధత ఎక్కువగా ఉంటుంది. ఒక 9వ తరగతి విద్యార్థి శ్రీనాథుడు రచించిన ఒక పద్యమును ఎంతో బాగా అర్థం చేసుకుని చదివి గుర్తుపెట్టుకున్నాడు. ఇది ఏ స్మృతికి ఉదాహరణ? తార్కిక స్మృతికి ఉదాహరణ. త్రిభుజముల ధర్మములను మరియు నియమముల పట్ల ఉన్న అవగాహనతో రాము పైథాగరస్ సిద్ధాంతమును అర్థం చేసుకుని చదివి గుర్తుపెట్టుకున్నాడు. ఇది ఏ స్మృతిలో భాగము? తార్కిక స్మృతిలో భాగము. ఒక విషయాన్ని అర్థం చేసుకుని విశ్లేషించి గుర్తుపెట్టుకుంటే తార్కిక స్మృతి అంటారనమాట. ఎవరిలో ఎక్కువైతే విశ్లేషణ శక్తి అవగాహన శక్తి ఎక్కువగా ఉంటుందో వారిలో ఈ తార్కిక స్మృతి ఎక్కువగా ఉంటుంది. స్మృతులలోకెల్లా అత్యుత్తమ స్మృతిగా ఈ తార్కిక స్మృతిని భావించవచ్చు. ఇలాంటి స్మృతిని కలిగిన వారిలో తార్కికత హేతుబద్ధత ఎక్కువగా ఉంటుంది. త్రిభుజముల ధర్మములను మరియు నియమముల పట్ల ఉన్న అవగాహనతో రాము పైథాగరస్ సిద్ధాంతాన్ని అర్థం చేసుకోగలిగి చదివి గుర్తుపెట్టుకున్నాడు. ఇది తార్కిక స్మృతి. మరొక స్మృతిలోని రకము క్రియాత్మక స్మృతి. అభ్యసించవలసిన అంశము పని అనుభవంతో కానీ కృత్యాధారంతో కానీ ప్రయోగపూర్వకంగా కానీ నాటకీకరణతో కానీ చేసి గుర్తుపెట్టుకున్నట్లయితే అలాంటి స్మృతులను క్రియాత్మక స్మృతులు అంటారు. అభ్యసించవలసిన అంశమును పని అనుభవంతో కానీ కృత్యాధారంతో కానీ ప్రయోగపూర్వకంగా కానీ నాటకీకరణతో కానీ చేసి గుర్తుపెట్టుకున్నట్లయితే అలాంటి స్మృతులను క్రియాత్మక స్మృతులు అంటారు. చేసి గుర్తుపెట్టుకోవడమే క్రియాత్మక స్మృతి. కృత్యాధార పద్ధతి ప్రయోగ పద్ధతి అన్వేషణ పద్ధతి ప్రాజెక్టు పద్ధతి ద్వారా నేర్చుకున్న అంశాలన్నీ క్రియాత్మక స్మృతిలోని భాగాలే. కృత్యాధార పద్ధతి ప్రయోగ పద్ధతి అన్వేషణ పద్ధతి ప్రాజెక్టు పద్ధతి ద్వారా ప్రకల్పన పద్ధతి ద్వారా నేర్చుకున్న అంశాలన్నీ క్రియాత్మక స్మృతిలోని భాగాలు. ఒక విద్యార్థి బెర్నౌలీ సూత్రమును ప్రయోగపూర్వకంగా చేసి గుర్తుపెట్టుకున్నాడు. దానిని ఏ రకమైన స్మృతిగా చెప్పవచ్చు? క్రియాత్మక స్మృతిగా చెప్పవచ్చు. ఒక విద్యార్థి అనేక త్రిభుజములలోని కోణములను స్వయంగా కొలిచి త్రిభుజంలో 3 కోణములు మొత్తము 180 డిగ్రీలు ఉంటుంది అని గుర్తుపెట్టుకున్నాడు. ఇది ఏ రకమైన స్మృతి? క్రియాత్మక స్మృతి. మరొక స్మృతి నిష్క్రియాత్మక స్మృతి. అభ్యసించే విషయమును కృత్యాధారంగా కాకుండా కేవలం విని లేదా చూసి గుర్తుపెట్టుకున్నట్లయితే అలాంటి స్మృతులను నిష్క్రియాత్మక స్మృతులు అంటారు. అభ్యసించే విషయమును కృత్యాధారంగా కాకుండా విని లేదా చూసి గుర్తుపెట్టుకున్నట్లయితే అలాంటి స్మృతులను నిష్క్రియాత్మక స్మృతులు అంటారు. కేవలం విని చూసి గుర్తుపెట్టుకోవడాన్ని నిష్క్రియాత్మక స్మృతి అంటాం. ఉపాధ్యాయుడు పాఠం చెప్పేటప్పుడు విని చతుర్భుజంలోని 4 కోణముల మొత్తము 360 డిగ్రీలు అని గుర్తుపెట్టుకోగలిగిన విద్యార్థి యొక్క స్మృతి నిష్క్రియాత్మక స్మృతి. ఉపాధ్యాయుడు నల్లబల్లపై గీచిన కప్పలోని భాగములను రాధ అనే విద్యార్థి చూసి గుర్తుపెట్టుకోగలిగింది. ఇది నిష్క్రియాత్మక స్మృతికి ఉదాహరణ. అంటే చూసి గుర్తుపెట్టుకుంటే అది నిష్క్రియాత్మక స్మృతి. నిష్క్రియాత్మక స్మృతిని యత్నపూర్వక స్మృతి అని క్రియాత్మక స్మృతిని యత్నపూర్వక స్మృతి అని నిష్క్రియాత్మక స్మృతిని యత్నరహిత స్మృతి అంటారు. క్రియాత్మక స్మృతిని ఏమంటారు? యత్నపూర్వక స్మృతి అంటారు. నిష్క్రియాత్మక స్మృతిని యత్నరహిత స్మృతి అంటారు. క్రియాత్మక స్మృతిలో ఉన్న అంశములను అర్థవంతం చేసినప్పుడు అవి దీర్ఘకాలిక స్మృతులుగా మార్చబడతాయి. క్రియాత్మక స్మృతిలోని ఉన్న అంశములను అర్థవంతంగా చేసుకున్నప్పుడు అవి దీర్ఘకాలిక స్మృతులుగా ఏర్పడతాయి. క్రియాత్మక స్మృతిలోని ఉన్న అంశములను అర్థం చేసుకుంటే అవి దీర్ఘకాలంగా గుర్తుంటాయి. ఇవే దీర్ఘకాలిక స్మృతులుగా మలచబడతాయి. నెక్స్ట్ రెడింటిగ్రేటివ్ స్మృతి లేదా త్వరిత సమైక్య స్మృతి.
కొన్ని వస్తువులను, కొన్ని ఉద్దీపనలను చూసినప్పుడు గతంలో వాటి వెనుక మనం పొందిన భావోద్వేగ అనుభవాలు లేదా అనుభూతులు వ్యక్తికి గుర్తుకు రావడాన్నే రెడింటిగ్రేటివ్ స్మృతి లేదా త్వరిత సమైక్య స్మృతి అంటారు. కొన్ని వస్తువులను, కొన్ని ఉద్దీపనలను చూసినప్పుడు గతంలో వాటి వెనుక మనం పొందిన భావోద్వేగ అనుభవాలను లేదా అనుభూతులను వ్యక్తికి గుర్తుకు రావడాన్నే రెడింటిగ్రేటివ్ స్మృతి లేదా త్వరిత సమైక్య స్మృతి అంటాం. క్లినికల్ సైకాలజిస్టులు మానసిక రోగులకు సంబంధించి వారి మానసిక రుగ్మతకు కారణాలను తెలుసుకోవడంలో ఈ రెడింటిగ్రేటివ్ స్మృతి రకాన్ని ఉపయోగిస్తారు. క్లినికల్ సైకాలజిస్టులు మానసిక రోగులకు సంబంధించి వారి మానసిక రుగ్మతలకి కారణాలు తెలుసుకోవడానికి ఉపయోగించే స్మృతి రకం ఏంటి? రెడింటిగ్రేటివ్ స్మృతి. బావిని చూడగానే అందులో పడి మరణించిన బాల్యమిత్రుడు, వాడితో గడిపిన మధుర క్షణాలు, మరణించిన రోజు, తను అనుభవించిన బాధ రవితేజకు గుర్తుకు రావడం ఈ రకమైన స్మృతిగా చెప్పవచ్చు. ఏ రకమైన స్మృతి అది? రెడింటిగ్రేటివ్ స్మృతి. క్రికెట్ బంతిని చూడగానే బాల్యంలో ఆ బంతిని బలంగా కొట్టినప్పుడు అది తన అన్నయ్య ముక్కుకు తగిలి రక్తం కారడం, ఆ రోజు తాను చాలా బాధకు గురి కావడం లాంటి అనుభూతులు గవాస్కర్కు గుర్తుకు రావడం అనేది రెడింటిగ్రేటివ్ స్మృతిలోని భాగం. నెక్స్ట్ సంసర్గ స్మృతి. సన్నిహిత సంబంధం ఉన్న అంశములను సంధానం చేసి, అంటే సంసర్గం చేసి చదివి గుర్తుపెట్టుకోగలగడమే సంసర్గ స్మృతులు అంటారు. సన్నిహిత సంబంధం ఉన్న అంశాలని సంధానం చేసి లేదా సంసర్గం చేసి గుర్తుపెట్టుకోగలిగితే అటువంటి స్మృతులను సంసర్గ స్మృతులు అంటారు. ఉదాహరణకి సంసర్గం కాబడిన అంశంలలో ఒక అంశం గుర్తుకు వచ్చిన మిగిలిన అంశములన్నీ వెంటనే గుర్తుకు వస్తాయి. ఆగస్టు 15 అనగానే స్వాతంత్ర దినోత్సవము, ఎర్రకోట అనగానే ఢిల్లీ, ఎడిసన్ అనగానే బల్బు విద్యార్థికి గుర్తుకు వచ్చినట్లయితే అది ఏ స్మృతి అవుతుంది? సంసర్గ స్మృతి అవుతుంది. తాజ్మహల్ అనగానే విద్యార్థికి షాజహాన్, ముంతాజ్, ఆగ్రా, యమునా నది గుర్తుకు వచ్చాయి. ఈ వాక్యంలో ఇమిడి ఉన్న విద్యార్థి యొక్క స్మృతి సంసర్గ స్మృతి. ఉపాధ్యాయుడు అనగానే విద్యార్థికి నల్లబల్ల, చాక్ పీస్, పాఠ్యపుస్తకము గుర్తుకు వచ్చాయి. దీనిని ఏ స్మృతిగా చెప్పవచ్చు? సంసర్గ స్మృతిగా చెప్పవచ్చు. నెక్స్ట్ వైషమ్య స్మృతి. ఒక అంశము దాని వ్యతిరేక అంశంతో సంధానించి లేదా సంసర్గం చేసి గుర్తుపెట్టుకున్నట్లయితే అలాంటి స్మృతులను వైషమ్య స్మృతులు అంటారు. ఒక అంశమును దాని వ్యతిరేక అంశంతో సంధానించి లేదా సంసర్గం చేసి గుర్తుపెట్టుకున్నట్లయితే అలాంటి స్మృతులను వైషమ్య స్మృతులు అంటారు. ఒక విద్యార్థి ఉపాధ్యాయుడు చెప్పిన నరకము అనే మాట వినగానే స్వర్గము అన్న మాట గుర్తుకు వచ్చినది. అది విద్యార్థిలోని ఏ స్మృతిని సూచిస్తుంది? వైషమ్య స్మృతిని సూచిస్తుంది. దూరము అనగానే దగ్గర, వెలుగు అనగానే చీకటి విద్యార్థికి గుర్తుకు వచ్చినట్లయితే దానిని ఏ రకమైన స్మృతిగా చెప్పవచ్చు? వైషమ్య స్మృతిగా చెప్పవచ్చు. నెక్స్ట్ కొండ గుర్తులు లేదా నిమోనిక్స్. ఒక విషయానికి సంబంధించి వివిధ అంశములను ఏదో ఒక సంకేత రూపంలో గుర్తుంచుకొని దాని సహాయంతో ఆ అంశములన్నింటినీ గుర్తుకు తెచ్చుకొని చెప్పగలగడమే నిమోనిక్స్ లేదా కొండ గుర్తులు. ఒక విషయానికి సంబంధించి వివిధ అంశములను ఏదో ఒక సంకేత రూపంలో గుర్తుంచుకొని దాని సహాయంతో ఆ అంశములన్నింటినీ గుర్తు తెచ్చుకొని చెప్పగలగడమే నిమోనిక్స్ లేదా కొండ గుర్తులు. నిమోనిక్స్ అనే ఆంగ్ల పదము నిమోనిక్ అనే గ్రీకు భాషా పదం నుంచి గ్రహించబడినది. నిమోనిక్ అనగా స్మృతికి తోడ్పడేది అని అర్థము. ఒక పల్లెటూరి విద్యార్థి భారతదేశంలోని కేంద్ర పాలిత ప్రాంతాలను కాలచండి, పాదాల అండ అనే సంకేతంతో గుర్తుపెట్టుకుని వాటన్నింటికి చెప్పగలగడం అనేది కొండ గుర్తులు లేదా నిమోనిక్స్. 2వ తరగతి చదివే ఒక విద్యార్థి ఇంద్రధనస్సులోని రంగులను విబ్జిఆర్ అనే సంకేత రూపంలో గుర్తించుకుని ఆ రంగులను చెప్పగలగడం అనేది కొండ గుర్తులు లేదా నిమోనిక్స్. ధారణ కాలం ఆధారంగా స్మృతులను 3 రకాలుగా చెప్పవచ్చు. అవి తక్షణ స్మృతి లేదా సంవేదన స్మృతి లేదా ఇంద్రియ చాలక స్మృతి, స్వల్పకాలిక స్మృతి. రెండవది ఏంటంటే స్వల్పకాలిక స్మృతి లేదా తాత్కాలిక స్మృతి, STM షార్ట్ టర్మ్ మెమొరీ. మూడవది దీర్ఘకాలిక స్మృతి లేదా శాశ్వత స్మృతి, LTM లాంగ్ టర్మ్ మెమొరీ. తక్షణ స్మృతి వ్యక్తి అనుభవంలోకి వచ్చిన అంశములు కేవలం 1 లేదా 2 సెకండ్ల వరకు మాత్రమే ధారణలో ఉన్నట్లయితే అటువంటి స్మృతులను తక్షణ స్మృతులు అంటారు. స్మృతులన్నింటిలో అతి తక్కువ కాల వ్యవధి గల స్మృతియే తక్షణ స్మృతి. స్మృతిలో అంశముల పట్ల వ్యక్తి ఎలాంటి రిహార్సల్స్ వేయడు.
నెక్స్ట్ స్వల్పకాలిక లేదా తాత్కాలిక స్మృతి, షార్ట్ టర్మ్ మెమొరీ. వ్యక్తి అనుభవంలోకి వచ్చిన అంశాలు లేదా అభ్యసించిన అంశాలు కేవలం 20 నుంచి 30 సెకండ్లు మాత్రమే ధారణలో ఉన్నట్లయితే వాటిని స్వల్పకాలిక స్మృతులు అంటారు. స్వల్పకాలిక స్మృతులన్నీ తాత్కాలిక స్మృతులే. వీటి ధారణ వ్యవధి కేవలం 20 నుంచి 30 సెకండ్లు మాత్రమే. వ్యక్తి అనుభవంలోకి వచ్చిన అంశాలు లేదా అభ్యసించిన అంశాలు కేవలం 20 నుంచి 30 సెకండ్లు మాత్రమే ఉంటే అటువంటి స్మృతిని ఏమంటాం? స్వల్పకాలిక స్మృతి అంటాం. స్వల్పకాలిక స్మృతులన్నీ తాత్కాలిక స్మృతులే. వీటి ధారణ వ్యవధి కేవలం 20 నుంచి 30 సెకండ్లు మాత్రమే. వ్యక్తి తనకు అంతగా అవసరం లేని విషయములను, అభిరుచి అంతగా లేని విషయములను సింగిల్ మెయింటెనెన్స్ రిహార్సల్స్ మాత్రమే వేయడం వలన అవి కొద్ది సమయం వరకు మాత్రమే గుర్తుంటాయి. మనకి అంతగా అవసరం లేని రిజర్వేషన్ చేసిన బస్ సర్వీస్ నెంబరు, సినిమా హాల్లో కేటాయించిన సీటు నెంబరు లాంటివి స్వల్పకాలిక స్మృతులకు ఉదాహరణ. మనకు అంతగా అవసరం లేని రిజర్వేషన్ చేసిన బస్ సర్వీస్ నెంబరు, సినిమా హాల్లో కేటాయించిన సీటు నెంబర్ లాంటివి స్వల్పకాలిక స్మృతులకు ఉదాహరణ. ఒక పిల్లవాడు 5 పదములున్న ఒక జాబితాను అభ్యసించడం పూర్తి అయిన తరువాత అందులో 2 పదములు మాత్రము 25 సెకండ్ల వరకు బాగానే గుర్తుంటాయి. కానీ ఆ తర్వాత ఎంత ప్రయత్నించినా 2 పదములను గుర్తు తెచ్చుకోలేకపోయాడు. ఆ 2 పదములకు సంబంధించిన స్మృతి దేనిగా చెప్పవచ్చు? స్వల్పకాలిక స్మృతి. రాము అనే వ్యక్తి రైలులో కొత్తగా పరిచయమైన ధనుంజయ్ అనే వ్యక్తి పేరును 30 సెకండ్ల వరకు బాగానే గుర్తు పెట్టుకోగలిగినప్పటికీ తర్వాత ఎంత ప్రయత్నించినా పేరును గుర్తు తెచ్చుకోలేకపోయాడు. దీనిని ఏ స్మృతిగా చెప్పవచ్చు? స్వల్పకాలిక స్మృతిగా చెప్పవచ్చు. నెక్స్ట్ దీర్ఘకాలిక స్మృతి, లాంగ్ టర్మ్ మెమొరీ. అభ్యసించిన విషయములను ఎక్కువ రోజుల పాటు లేదా కొన్ని విషయములను జీవిత పర్యంతం గుర్తుకు పెట్టుకోవడమే శాశ్వత స్మృతి లేదా దీర్ఘకాలిక స్మృతి. ఈ స్మృతిలో ఉండే అంశములు వ్యక్తికి ఎప్పుడు అవసరం అనిపిస్తే అప్పుడు వెంటనే గుర్తుకు వస్తుంటాయి. వ్యక్తి తనకు అవసరమైన విషయములను, తనకు అభిరుచి ఎక్కువగా ఉన్న విషయములను బలమైన ప్రేరణ పొందడం వల్ల ఎలబరేట్ రిహార్సల్స్ ద్వారా క్రమానుగత కాలంలో రిహార్సల్స్ వేయడం ద్వారా ఎక్కువ కాలం గుర్తుపెట్టుకోగలుగుతాడు. తరచుగా అభ్యసించిన అంశాలు, ఎక్కువసార్లు పునఃస్మరణ చేసిన అంశాలు, పునరభ్యసనం చేసిన అంశాలు, ఎక్కువసార్లు ఉపయోగించిన అంశాలు దీర్ఘకాలిక స్మృతిలో నిక్షిప్తమై ఉంటాయి. తరచుగా అభ్యసించిన అంశాలు, ఎక్కువసార్లు పునఃస్మరణ చేసిన అంశాలు, పునరభ్యసనం చేసిన అంశాలు, ఎక్కువసార్లు ఉపయోగించిన అంశాలు దీర్ఘకాలిక స్మృతిలో నిక్షిప్తమై ఉంటాయి. కాబట్టి మనం ఎక్కువసార్లు ఏం చేయాలి? డిఎస్సికి రివిజన్స్ చేయాలన్నమాట. ఎక్కువసార్లు పునఃస్మరణ చేయాలి. ఉదాహరణకి 30 సంవత్సరాల వ్యక్తి ఎప్పుడు అడిగినా తన చిన్నతనంలో నేర్చుకున్న ఉప్పు కప్పు రంబు పద్యమును చెప్పగలుగుతూ ఉన్నాడు. ఇది అతనిలోని ఏ స్మృతిని వివరిస్తుంది? దీర్ఘకాలిక స్మృతిని వివరిస్తుంది. చిన్నతనంలో నేర్చుకున్న తెలుగు మాసాల పేర్లు 70 సంవత్సరాల వ్యక్తి ఇప్పటికీ గుర్తుకు తెచ్చుకుని చెప్పగలగడం ఏ స్మృతిలో భాగము? దీర్ఘకాలిక స్మృతిలో భాగము. ఎల్టీఎం మరియు ఎస్టీఎం అంటే దీర్ఘకాలిక స్మృతి మరియు స్వల్పకాలిక స్మృతి అనే భావనలను మొట్టమొదటిగా ప్రవేశపెట్టి వాటిపై ప్రయోగాలు చేసి వాటి గురించి వివరించిన మనోవిజ్ఞాన శాస్త్రవేత్త విలియం జేమ్స్. వీరిని అమెరికా మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు అంటారు. విలియం జేమ్స్ని అమెరికా మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు అంటారు. వీరు కార్యకారకవాదానికి మూల పురుషుడు. విలియం జేమ్స్ రాసిన గ్రంథము మనోవిజ్ఞాన సూత్రాలు, ప్రిన్సిపల్స్ ఆఫ్ సైకాలజీ. నెక్స్ట్ దీర్ఘకాలిక స్మృతిలో రకాలు చూసుకున్నట్లయితే వ్యక్త స్మృతి లేదా ప్రకటిత స్మృతి, అవ్యక్త లేదా అంతర్గత స్మృతి. వ్యక్త స్మృతి మరలా 2 రకాలు: ఎపిసోడిక్ మెమొరీ ఉపాఖ్యాన స్మృతి, సెమాంటిక్ స్మృతి అర్థ సంబంధ స్మృతి. వ్యక్తి తన జీవితంలో జరిగిన ముఖ్య సంఘటనలు, ముఖ్యమైన తేదీలు, ఆత్మీయుల పేర్లు, తన స్వీయ జీవిత సన్నివేశాలు ఎక్కువ కాలం లేదా జీవిత పర్యంతం గుర్తుపెట్టుకుంటాడు. ఇలాంటి స్మృతులను ఉపాఖ్యాన స్మృతి అంట. వ్యక్తి తన 10వ తరగతి ఉత్తీర్ణత పొందిన సంవత్సరం గుర్తుపెట్టుకోగలగడం, వివాహిత తనకు పెళ్ళి అయిన సంవత్సరం గుర్తుపెట్టుకుంటా. సెమాంటిక్ స్మృతి అంటే ఏంటి? వ్యక్తి తాను ఎక్కువసార్లు చదివి గుర్తుపెట్టుకున్న సాధారణ అంశములు, సాధారణ సమాచారం ఉండు స్మృతినే అర్థ సంబంధ స్మృతి అంటారు. వ్యక్తిగత అంశములు కానివి అంటే సాధారణ అంశములు. భారతదేశపు మొట్టమొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూని గుర్తుపెట్టుకోవడం, తెలంగాణ రాజధాని హైదరాబాద్ను గుర్తుపెట్టుకోవడం,
వ్యక్తి తాను ఎక్కువసార్లు చదివి గుర్తుపెట్టుకున్న సాధారణ అంశాలు, సాధారణ సమాచారం ఉండే స్మృతిని అర్థ సంబంధ స్మృతి అంటారు. దీన్నే సెమాంటిక్ స్మృతి అంటారు. అవ్యక్త లేదా అంతర్గత స్మృతిలో మరొక రకం ఏంటంటే విధాన స్మృతి. ప్రొసీజరల్ లేదా విధాన స్మృతి వ్యక్తి తను తరచుగా చేసేటప్పుడు కృత్యములు లేదా అలవాటుగా చేసేటువంటి కృత్యములు ఎలాంటి అవధానం లేకపోయినా అచేతనముగా ఒక క్రమంలో గుర్తుపెట్టుకుని చేయగలుగుతూ ఉంటాడు. ఇలాంటి స్మృతులను విధాన స్మృతులు అంటారు. రోజు ఉదయాన్నే ఈ పళ్ళు తోముకోవడం, అలవాటుగా సైకిల్ తొక్కుకోవడం, షూలేస్ కట్టుకోవడం, ఇవన్నీ ప్రొసీజరల్ లేదా విధాన స్మృతి అన్నమాట. ఆమ్నీషియా ఉన్నవారికి ఈ విధాన స్మృతి మాత్రం ఉంటుంది. ఆమ్నీషియా ఉన్నవారికి ఈ విధాన స్మృతి మాత్రం ఉంటుంది.